Hi friends, welcome to my YouTube channel. Today we are going to discuss about 8th class, The Treasure Within Part 2. Okay, English 8th class, The Treasure Within Part 2. We have already discussed about The Treasure Within Part 1. In that, Bela Raja, Miss Bela Raja from Sparsh News Editor, taking an interview with Hafiz Contractor. He is an architect actually. So this is the second part, continuation of first part. Okay, we will see that. See, the continuation of the interview between Miss Bela Raja and Hafiz Contractor. So this is the lesson which is the continuation of the treasure within part 1. So we will now see what is part 2. Hafiz stumbled on architecture because he knew little French and less German. He was offbeat even in the pranks that he played. When he found his calling, there was no looking back. సో హఫీజ్ కాంట్రాక్టర్ అనుకోకుండా చాలా న్యాచురల్గా అంటే క్వైట్గా అన్ఫార్చునేట్గా అతను ఆర్కిటెక్చర్ అయ్యిండు. సో అతనికి కొంచెం ఫ్రెంచ్ తెలుసు అండ్ కొంచెం జర్మన్ కూడా తెలుసు అంట. ఒక్కసారి అంటే ఎలా అయితే అతను నార్మల్గా వాళ్ళ ఫ్రెండ్స్తో అలా ప్రాంక్స్ చేసి అతను ఆడుకునేవాడో అలా ఒక్కసారి అతను ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అతను వెనకడుగు వేయలేదంటే వెనక్కి మళ్ళీ తిరిగి చూసుకోలేదు అని అంటే సక్సెస్ అలా వచ్చింది అతనికి అని ఇక్కడ అర్థం మనకి. సో బేలా రాజా ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు, హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్? సో మీరు ఆర్కిటెక్చర్ ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయినారు అని అడుగుతున్నాడు. సో అప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఇన్ ద కాలేజ్ ఫర్ ఆర్కిటెక్చర్ నో బడీ హూ హ్యాడ్ గాట్ బిలో 80 to 85% వాజ్ అలౌడ్ టు ఎంటర్. ఐ హ్యాడ్ ఓన్లీ 50%. సో ఇక్కడ అతను ఏమని చెప్తున్నాడంటే ఆర్కిటెక్చర్ కాలేజ్లో ఎవరికైనా సరే 80 to 85% మార్క్స్ ఉంటే కానీ వాళ్ళని కాలేజ్లోకి అలౌ చెయ్యరు, కానీ నాకు ఓన్లీ 50% ఉంది అప్పుడు. సో ఐ వాంటెడ్ టు జాయిన్ ద ఆర్మీ. సో నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని. ఐ గాట్ మై అడ్మిషన్ లెటర్ బట్ మై ఆంట్ టోర్ ఇట్ అప్. సో నేను ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, నాకు అడ్మిషన్ లెటర్ కూడా వచ్చింది, కానీ మా ఆంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆ లెటర్ని చించేసింది. దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. సో ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు, అడ్మిషన్ లెటర్ వచ్చింది, సో అది వాళ్ళ ఆంటీ చించేసింది. దాని తర్వాత అతను ఏమనుకున్నాడు, మళ్ళీ పోలీస్ ఫోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్నాడు. మై మదర్ సెడ్, డోంట్ జాయిన్ ద పోలీస్ ఫోర్స్, జస్ట్ డూ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఐ వెంట్ టు జై హింద్ కాలేజ్ ఇన్ బొంబాయి. సో ఇక్కడ వాళ్ళ మమ్మీ ఏమని చెప్తుంది అంటే, ఇంకా నువ్వు పోలీస్ ఫోర్స్లో ఏం జాయిన్ అవ్వద్దు, నువ్వు గ్రాడ్యుయేషన్ చెయ్యి, దానికి ఎక్కడ జాయిన్ అవుతావంటే జై హింద్ కాలేజ్లో జాయిన్ అవ్వమని వాళ్ళ మమ్మీ సజెస్ట్ చేస్తే, సో అతను ఆ జై హింద్ కాలేజ్కి అనేది వెళ్తాడనమాట. అది ఎక్కడ ఉంది అంటే బాంబేలో ఉంటుంది. దేర్ ఐ వాస్ టు టేక్ ఎయిదర్ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. దో ఐ హ్యాడ్ స్టడీడ్ ఫ్రెంచ్ ఫర్ 7 years, ఐ డిడ్ నాట్ నో 7 words ఆఫ్ ఫ్రెంచ్. సో అతను కాలేజ్కి వెళ్ళింది కదా జై హింద్ కాలేజ్, అది ఎక్కడ ఉంది అంటే బాంబేలో ఉంది. సో అక్కడ వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్గా ఏం చూస్ చేయాలి అని అంటే ఫ్రెంచ్ అన్నా లేదంటే జర్మన్ అన్నా చూస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అయినా హిందీ అయినా ఉంటుంది. సో అలా అనమాట వాళ్ళకి ఫ్రెంచ్ జర్మన్ అక్కడ. దో ఐ హ్యాడ్ స్టడీడ్ ఫ్రెంచ్ ఫర్ 7 years, ఐ డిడ్ నాట్ నో 7 words ఆఫ్ ఫ్రెంచ్. నేను ఫ్రెంచ్ 7 years చదివినా కూడా నాట్ ఈవెన్ 7 words కూడా నాకు అందులో తెలియవు, అవి నాకు రావు. సో ఐ టుక్ జర్మన్, అందుకని నేను జర్మన్ లాంగ్వేజ్ నేను చూస్ చేసుకున్నా. దెన్ మై జర్మన్ టీచర్ డైడ్. సో అతని గుడ్ లక్ అనమాట, అతను జర్మన్ తీసుకోగానే వాళ్ళ జర్మన్ టీచర్ చనిపోయింది. ద కాలేజ్ టోల్డ్ మీ దట్ ఐ కుడ్ చేంజ్ ద కాలేజ్ ఆర్ టేక్ ఫ్రెంచ్. సో కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇంకా ఇక్కడ జర్మన్కి టీచర్ లేదు, ఇంకా నువ్వు లేదా ఫ్రెంచ్ అయినా తీసుకోవాలి సెకండ్ లాంగ్వేజ్ లాగా, లేదంటే ఇంకా కాలేజ్ని వదిలేసి వేరే ఎక్కడైనా అడ్మిషన్ తీసుకోమని చెప్తారు అతనికి. నౌ హూ వుడ్ గివ్ మీ అడ్మిషన్ ఇన్ అనదర్ కాలేజ్? ఐ హ్యాడ్ గాట్ అడ్మిషన్ టు జై హింద్ బై ఇన్ఫ్లుయెన్స్. సో అతనికి ఏమైంది అంటే, ఇప్పుడు మిడిల్ ఆఫ్ ద ఇయర్లో వెళ్తే ఏ కాలేజ్ వాళ్ళు కూడా అడ్మిషన్ ఇయ్యరు కదా, కానీ అతనికి జై హింద్ కాలేజ్లో అడ్మిషన్ దొరికింది. ఎలా అంటే ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు కదా మనకి ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకి సీట్ వస్తుంది. సో సేమ్ అతనికి కూడా అదే అయిందనమాట. సో ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ ఫ్రెంచ్ అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రెంచ్ అగైన్. సో అతను ఏమనుకుంటూ సరేలే ఇంకా జర్మన్ మనకి పడినట్టు లేదని చెప్పేసి ఫ్రెంచ్ తీసుకుంటూ ఇంకా అది చదవడం అతను స్టార్ట్ చేసిండు. ఐ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ మై కజిన్, షీ వాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వైఫ్. ఐ వాజ్ గోయింగ్ టు ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ టు లెర్న్ ఫ్రెంచ్.
సో ఇంకా అతను ఫ్రెంచ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిండు. ఎక్కడ నేర్చుకున్నాడు అంటే వాళ్ళ కజిన్ దగ్గర. ఆమె ఎవరు అని అంటే ఒక ఆర్కిటెక్ట్ వైఫ్ అంట ఆమె. సో ఆమె ఇతనికి కజిన్ అవుతుంది. సో ఐ వాస్ గోయింగ్ టు ఆర్కిటెక్ట్ ఆఫీస్ టు లెర్న్ ఇంగ్లీష్. సో అతను డైలీ ఆర్కిటెక్ట్ ఆఫీస్కి అనేది వెళ్ళేదన్నమాట. ఎందుకు వెళ్ళేది అని అంటే ఆర్కిటెక్చర్ కోసం కాదు, జస్ట్ ఫ్రెంచ్ అనేది నేర్చుకోవడం కోసం అతను అక్కడికి వెళ్ళేది. సో ఇక్కడ వరకు ఇది అయిపోయింది. మళ్ళీ బేలరాజా క్వశ్చన్ ఇస్తున్నాడు, వాజ్ ఇట్ దెన్ దట్ యూ డిసైడెడ్ యూ వాంటెడ్ టు డూ ఆర్కిటెక్చర్? సో అదే మీకు అంటే ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో జాయిన్ అవ్వడానికి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, డైలీ మీరు అక్కడికి వెళ్ళేవాళ్ళు కదా అని అడుగుతున్నాడు. సో అప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్ చెప్తున్నాడు, యాక్చువల్లీ ఇట్ ఆల్ హ్యాపెండ్ క్వైట్ బై ఛాన్స్. నేను అక్కడికి వెళ్ళేది నార్మల్గానే వెళ్ళినా, కానీ నేను ఆర్కిటెక్చర్ ఫీల్డ్లో జాయిన్ అవ్వడం అనేది బై ఛాన్స్ అన్ఫార్చునేట్గా అది జరిగిపోయింది అని. In the architect's office, I saw somebody drawing a window details. A window detail is very advanced drawing. సో అది ఆర్కిటెక్ట్ ఆఫీస్ కదా, సో చాలా మంది వర్కర్స్ అక్కడ ఉంటారు. ఏం చేస్తారు అక్కడ అంటే బిల్డింగ్కి ప్లాన్స్ గీయడం, సో విండో ఎటు రావాలి, డోర్ ఎటు రావాలి, ఓకే, ఈస్ట్ ఫేస్లో ఏమి ఉండాలి, వెస్ట్ ఫేస్లో ఏమి ఉండాలి, ఇలాంటివి చేస్తారనమాట. సో అతను ఉన్న ఆ ప్లేస్లో అతను ఎవరిని చూసిండంటే కొంతమందిని చూసిండు. వాళ్ళు ఏం డ్రా చేస్తున్నారు అంటే విండో డ్రా చేస్తున్నారంట. ఓకే, విండో డీటెయిల్స్ డ్రా చేస్తున్నారు వాళ్ళు. A window detail is very advanced drawing. I told him that his drawing was wrong, that the window he had drawn would not open. సో అతను ఏం చెప్పిండు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయి ఉంటారు. ఇతను అప్పుడప్పుడే అక్కడికి వెళ్ళండి, కానీ ఇతను ఆర్కిటెక్చర్ అప్పటికి అవ్వలేదు, జస్ట్ అతను చూడడానికి ఫ్రెండ్స్ నేర్చుకోవడానికి వెళ్ళిండు. సో అక్కడ వేస్తున్న వాళ్ళు ఎవరు విండో డ్రాయింగ్ వేస్తున్నారు కదా, అది చూసి ఇతను ఏం చెప్పిండు అంటే డ్రాయింగ్ అంతా రాంగ్ ఉంది, ఒకవేళ అటు సైడ్ మనం విండో వేస్తే అది ఎప్పటికీ ఓపెన్ అవ్వదు అని చెప్పిండంట. He then had a bet with me and later he founded that indeed his drawing was wrong. సో సరే ఇంకా మనం బెట్ కట్టుకుందామా అని చెప్పి ఆపోజిట్ పర్సన్ అడిగితే సరే అని చెప్పి ఇతను కూడా బెట్ కడతాడు. తర్వాత ఏమైంది అంటే అది నిజంగానే రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. మై కజిన్స్ హస్బెండ్ వాజ్ సర్ప్రైజ్డ్. హీ ఆస్క్డ్ మీ టు డ్రా ఎ ఫ్యూ స్పెసిఫిక్ థింగ్స్ విచ్ ఐ ఇమీడియట్లీ డిడ్. సో వాళ్ళ కజిన్ హస్బెండ్ ఎవరైతే ఆర్కిటెక్ట్ ఉన్నాడో అతను ఇతని డ్రాయింగ్ని చూసి చాలా సర్ప్రైజ్, షాక్ అయిపోతాడంట. ఇంకా అతను హఫీజ్ కాంట్రాక్టర్ని ఏమని అడుగుతాడు అని అంటే కొన్ని డ్రాయింగ్స్ వేయమని అడుగుతాడంట. అవి ఇతను చాలా ఇమీడియట్గా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వేసి ఇచ్చేస్తాడు. హీ ఆస్క్డ్ మీ టు డిజైన్ ఏ హౌస్ అండ్ ఐ డిజైన్డ్ ఏ హౌస్. సో ఇంకా అతను ఏమడుగుతాడు అంటే ఒక ఇల్లుని ప్లాన్ గీసి ఇవ్వమని అడుగుతాడంటే, సో అతను అప్పటికప్పుడే ఆ డిజైన్ అనేది అతనికి వేసి ఇచ్చేస్తాడు, ఇల్లు డిజైన్ అనేది. ఆఫ్టర్ దట్ హీ టోల్డ్ మీ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ జాయిన్ ఆర్కిటెక్చర్. సో ఇంకా వాళ్ళ కజిన్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారు కదా ఆర్కిటెక్ట్, సో అతను ఏమడుగుతాడు హఫీజ్ కాంట్రాక్టర్ని అని అంటే ఇంకా సరే నువ్వు ఏమైతే చేస్తున్నావు అదంతా వదిలేసి ఆర్కిటెక్చర్లో ఇమీడియట్గా జాయిన్ అయిపో అని చెప్తాడంట. We went to meet the principal of the college. The principal warned me, I will allow you to take part in the entrance exams, but if you do not do well, I will not allow you to join. సో అతను కాలేజ్ వదిలే ఇంకా ఆర్కిటెక్చర్ జాయిన్ అవ్వమని చెప్తాడు కదా, అతను కూడా దానికి ఓకే అవుతాడు. సో వాళ్ళిద్దరు కలిసి కాలేజ్కి వెళ్తాడు అనమాట. ఎందుకు వెళ్తారు అని అంటే పర్మిషన్ తీసుకోవడానికి, ఎగ్జామ్స్ ఓన్లీ ఎగ్జామ్సే రాస్తామని పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తే ఆ సార్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో అతను ఏమంటాడంట అంటే అతను ఏమని వార్న్ చేస్తాడు అని అంటే నువ్వు ఎగ్జామ్స్లో కంపల్సరీగా మంచిగా చదివి రాస్తేనే నేను నిన్ను ఎగ్జామ్స్కి అలో చేస్తాను, లేదంటే నేను నిన్ను అలో చెయ్యను అని చెప్తాడు. I got an A place in the entrance exam and from that day it was a cake walk. సో ఇంకా అతను ఏం చేస్తాడు సరే అని చెప్పి పర్మిషన్ తీసుకుంటాడు కదా, దాని తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాడు. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అతనికి A+ వస్తుంది, అంటే ఫస్ట్ ర్యాంక్ మార్క్స్ వస్తాయి. సో తర్వాత అతనికి మిగతా అంతా చాలా ఈజీ అయిపోయింది అనమాట. ఈజీ కేక్ వాక్ అంటే చాలా ఈజీ అనమాట. సో కేక్ వాక్ అంటే చాలా ఈజీ అనమాట. సో ఆ తర్వాత అంతా అతనికి చాలా ఈజీగా అనిపించింది. ఎప్పుడు అతను మళ్ళీ రిటర్న్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. I had never made a plan, but I knew how something looked like from the top. I had never known what a section was, but I knew if you cut a plan, what it would look like. సో ఇంకా అతను ఏం చేస్తాడు అని అంటే ఎప్పుడు అతను ఏది ప్లాన్ చేయలేదన్నమాట. అంటే నేను ఇది చదవాలి, నేను ఆర్కిటెక్చర్ అవ్వాలి, లేదంటే నేను గేమ్సే ఆడాలి, స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలి, అలా ఏది అతను ప్లాన్ చేయలేదు. కానీ సంథింగ్ ఏదైతే అతను చేస్తూ ఉన్నాడో అదే అతన్ని చాలా టాప్కి తీసుకెళ్ళింది అనమాట. అక్కడి నుంచి అతను అంతా చూస్తున్నాడు. అండ్ ఐ హ్యాడ్ నెవర్ నోన్ వాట్ ఎ సెక్షన్ వాజ్, బట్ ఐ న్యూ ఇఫ్ యూ కట్ ఎ ప్లాన్ వాట్ ఇట్ వుడ్ లుక్ లైక్.
సో అతను ఏం చెప్తున్నాడంటే కొంతమందికి ఏమంటే ఇప్పుడు వాళ్ళు ఏం చదువుకోకపోయినా సరే దాని మీద వాళ్ళకి ఒక అవగాహన అనేది ఉంటదనమాట. అంటే వాళ్ళు ఇది చేసే ముందు నేను పెద్దగా చదువుకోలేదు కానీ ఇది ఎలా చేయాలో తెలుసు అన్నట్టుగా చెప్తారు కదా! సో సేమ్ అనమాట. అతను కూడా ఒక పైన నిల్చొని చూస్తే కింద అతనికి ఏం చేయాలో ఈజీగా అర్థమైపోతది. సో ఐ హాడ్ నెవర్ నోన్ వాట్ ఎ సెక్షన్ వాస్ అంటే సెక్షన్ అంటే ఇప్పుడు మనము ఒక ప్లేస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 100 స్క్వేర్ యార్డ్స్ ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్‌లో మనము దాన్ని సెక్షన్స్ చేసి ఇక్కడ కిచెన్ రావాలి, ఇక్కడ హాల్ రావాలి. ఇలా మనం సెక్షన్ డివైడ్ చేసి మనము ప్లాన్ చేస్తాం గదా! సో, అతనికి ఆ సెక్షన్స్ అనేవేవో ఏవి తెలియదనమాట. సో, అతనేం చేసాడు అంటే ఆల్‌మోస్ట్ ఆల్ మొత్తం ప్లాన్ ఒకేసారి ఏసేస్తాడు. ఇక్కడ సెక్షన్ అవి, ఇక్కడ ఇది, అక్కడ అది అని గాకుండా సో, అతనికి అవుట్‌పుట్ అనేది అప్పుడే తెలిసిపోతది అది ఎలా వచ్చేస్తది అని. సో, అతను ఏమంటారు దట్ ఈస్ ద ఎక్స్‌పర్ట్‌నెస్ ఆఫ్ ద పర్సన్ అనమాట. ఐ స్టూడ్ ఫస్ట్ ఇన్ క్లాస్. ఫస్ట్ త్రూ ఔట్ ఆఫ్టర్ దట్. సో, ఇంకా అతను ఆ తర్వాత అంటే ఇంక ఎప్పుడు అతను ఏం చేసినా కూడా ఆ క్లాస్‌లో ఫస్ట్ వచ్చేవాడనమాట. ఇంకా దాని తర్వాత అంతా అతను ఫస్టే వచ్చిండనమాట. ఐ బిలీవ్ దట్ ఆల్ దిస్ అండర్‌స్టాండింగ్ కేమ్ ఫ్రమ్ వాట్ ఐ యూజ్డ్ టు ప్లే అండ్ డూ డ్యూరింగ్ స్కూల్. సో, ఇంకా అతను ఏం బిలీవ్ చేశాడు అనంటే ఐ బిలీవ్ దట్ ఆల్ దిస్ అండర్‌స్టాండింగ్ కేమ్ ఫ్రమ్ వాట్ ఐ యూజ్డ్ టు ప్లే అండ్ డూ డ్యూరింగ్ స్కూల్. సో, అతనికి నాలెడ్జ్ అంతా ఎలా వచ్చింది అంటే, అతను ఏం నమ్ముతాడు అంటే, అతను ఏదైతే స్కూల్‌లో అందరితో కలిసి ఆడేవాడో, అతను స్కూల్‌లో ఏం చేసేవాడో, దాంతోనే అతనికి నాలెడ్జ్ అనేది వచ్చిందనమాట. సో, మనం ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని స్కూల్‌లో చదవకపోతే, "నువ్వు చదవట్లేదు, నువ్వు డల్లర్" అలా ఇలా అంటాం కదా! సో, అతను పెద్దగా అయినంక ఏమైతాడో మనం ఏం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ మేము స్కూల్‌లో ఉన్నప్పుడు గూడా నాతో పాటు ఉన్న కొంతమంది స్టూడెంట్స్ అసలు ఏమి చదవకపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు. చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు గూగుల్‌లో, విప్రోలో. సో, అదే అనమాట. నేనిప్పుడు షాక్ అయితా ఏమని అంటే వాళ్ళు ఈ పొజిషన్‌లో ఎలా ఉన్నారు అని. సో, చిన్నగున్నప్పుడు మనం ఎవరిని ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేం. సో, ఇక్కడ హఫీజ్ కాంట్రాక్టర్ గూడా అతను చిన్నగున్నప్పుడు అన్ని ప్రాంక్స్, జోక్స్ ఇలా చేసేవాడు. చాలా ఫన్నీగా ఉండేవాడు. కానీ పెద్దయిన తర్వాత అదే అతనికి హెల్ప్ అయింది. I had a friend called Behram Divecha. We used to have competitions between us for designing forts, guns, and ammunition. Each of us would design something in an effort to be different. సో, హఫీజ్ కాంట్రాక్టర్‌కి ఒక ఫ్రెండ్ అనేవాడు ఉండేవాడనమాట. అతని పేరు ఏం పేరు అంటే బెహ్రమ్ దివేచా. సో, వీళ్ళిద్దరికి మధ్య చాలా కాంపిటీషన్ ఉండేదంట. సో, ఆ కాంపిటీషన్ దేంట్లో అంటే ఆర్కిటెక్చర్‌లోనే. దేనికి అనంటే ఫోర్ట్స్ డిజైన్ చేయడానికి, పెద్ద పెద్ద కోటలు డిజైన్ చేయడానికి. ఓకే. ఇంకా గన్స్ అంట, అమ్యునిషన్ అంటే సో, అమ్యునిషన్ అంటే సప్లై ఆఫ్ బుల్లెట్స్ అనమాట. వీళ్ళిద్దరికి మధ్య చాలా కాంపిటీషన్ ఉండేది. దేనికి అంటే ఫోర్ట్స్ డిజైన్ చేయడానికి, పెద్ద పెద్ద కోటలు డిజైన్ చేయడానికి, అలాగే గన్స్. ఆ గన్స్ నుంచి వచ్చే బుల్లెట్స్‌ని గూడా అంటే బుల్లెట్స్ ఏవైతే ఏ షేప్‌లో అయితే ఉంటాయో అవిటిని డిజైన్ చేయడానికి గూడా వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ ఉండేది. ఈచ్ ఆఫ్ అస్ వుడ్ డిజైన్ సంథింగ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బి డిఫరెంట్. సో, ఇద్దరు చాలా ఎఫర్ట్స్ పెట్టి డిఫరెంట్‌గా రెడీ చేసేవాళ్ళనమాట. డిఫరెంట్‌గా డిజైన్ అనేది చేసేవాళ్ళు. In school, when I was in the second or third standard, one of my teachers, Mrs. Gupta, saw my sketches and told me, "See, you are useless in everything else, but your sketches are good." సో, అతను స్కూల్‌లో ఉన్నప్పుడు ఒకసారి అంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు సో, వాళ్ళ టీచర్ ఒక ఆమె ఏమన్నది అంటే ఆ టీచర్ పేరు మిసెస్ గుప్తా అంట. అప్పుడు మన హఫీజ్ కాంట్రాక్టర్ ఏవో డిజైన్స్ ఏషిండంట. సో, ఆ డిజైన్స్‌ని చూసి ఆమె ఏమన్నది అనంటే, "నువ్వు అన్నిట్లో చాలా యూజ్‌లెస్. కానీ నీ స్కెచెస్ మాత్రం చాలా బాగున్నాయి" అని చెప్పిందంట. సో, మనకు ఆల్రెడీ తెలుసు హఫీజ్ కాంట్రాక్టర్ చిన్నగున్నప్పుడు అసలేమి చదవకపోయేవాడు. సో, అతను స్కెచెస్ ఏసేవాడు. అంటే డ్రాయింగ్స్ ఏసేవాడు. ఆ డ్రాయింగ్స్ చూసి మిసెస్ గుప్తా ఏమని చెప్పింది అనంటే, "నువ్వు చాలా యూజ్‌లెస్ అన్నిట్లో గానీ స్కెచెస్ మాత్రం చాలా బాగున్నాయి" అని చెప్పింది. When you grow up, you will become an architect. I did not know at the time, but she was right. సో, ఇంకా ఆమె ఏం చెప్పింది, "నీ స్కెచెస్ చాలా బాగున్నాయి" అని చెప్పింది. ఇంకా నువ్వు పెద్దగయిన తర్వాత నువ్వు కంపల్సరీ ఒక మంచి ఆర్కిటెక్ట్ అయితావు అని చెప్పిందంట. సో, అప్పుడు నాకు తెలియలేదు అది. కానీ ఇప్పుడు అది కరెక్ట్ అయింది. ఆమె కరెక్టే చెప్పింది అప్పుడు అని ఇప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్ చెప్తున్నాడు. Later, after I became an architect, I went back to meet her and told her. సో, తర్వాత అతను ఆర్కిటెక్ట్ అయిన తర్వాత ఆమెను ఒకసారి కలిసి ఆమెకి ఈ విషయం అంతా చెప్పిండంట. ఏమని అంటే అతను మంచి ఆర్కిటెక్ట్ అయ్యిండు అని చెప్పేసి. ఎందుకు చెప్పిండు అని అంటే అతను చిన్నగున్నప్పుడు ఆమె చెప్పింది కదా! "నువ్వు మంచి ఆర్కిటెక్ట్ అవుతావని." సో, అతనికి ఇప్పుడు ఆమె మాటలు గుర్తొచ్చి ఆమె దగ్గరికి అతను వెళ్లి చెప్పిండనమాట. సో, ఇక్కడ చూడండి ఇవన్నీ హఫీజ్ కాంట్రాక్టర్ డిజైన్ చేసిన ఫోర్ట్స్, ఇది గన్
సో ఇలాంటి బిల్డింగ్స్ అన్ని అతను డిజైన్ చేసిండు. సో ఇంకా బేల రాజా క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వై డూ యూ థింక్ యూ డిడ్ నాట్ లైక్ స్టడీస్? వాజ్ ఇట్ బికాస్ యూ ఫెల్ట్ యూ కుడ్ నాట్ డీల్ విత్ ద కరికులం? సో ఇంకా ఇక్కడ హఫీజ్ కాంట్రాక్టర్ని బేల రాజా ఏమడుతున్నాడు అంటే, మీకు స్టడీస్ అంటే ఎందుకు ఇష్టం ఉండవు? వాజ్ ఇట్ బికాస్ యూ ఫెల్ట్ యూ కుడ్ నాట్ కోప్ అంటే మేనేజ్ చేయడం అనమాట. సో మీరు వీటిని మేనేజ్ చేయలేక మీకు అవి నచ్చవా, లేదంటే అందులో ఉన్న సబ్జెక్ట్ని డీల్ చేయడం మీకు నచ్చదా? కరికులం అంటే సబ్జెక్ట్స్ అనమాట. వీ హ్యావ్ ఎ మీనింగ్ హియర్ ఇన్ ద టెక్స్ట్ బుక్ ఆల్సో. సో మీకు స్టడీస్ అంటే ఎందుకు ఇష్టం ఉండవు, వీటిని మీరు మేనేజ్ చేయలేరా, లేదంటే అందులో ఉన్న సబ్జెక్ట్స్ మీరు డీల్ చేయలేక మీకు స్టడీస్ అనేవి నచ్చవా అని అడుగుతున్నాడు. సో బేలరాజా అడిగిన క్వశ్చన్కి హఫీజ్ కాంట్రాక్టర్ ఇక్కడ చెప్తున్నాడు, ఐ వాజ్ వెరీ బ్యాడ్ ఎట్ లాంగ్వేజెస్. సైన్స్ అండ్ జోగ్రఫీ ఐ కుడ్ డీల్ విత్, మ్యాథ్స్ వాజ్ వెరీ బ్యాడ్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే, లాంగ్వేజెస్ నాకు అస్సలు ఇష్టం ఉండదు, సైన్స్ అండ్ జోగ్రఫీ అయితే నేను డీల్ చేస్తా, బట్ మ్యాథ్స్ కూడా నాకు అస్సలు నచ్చదు, అది వెరీ బ్యాడ్ అని చెప్తున్నాడు. ఐ జస్ట్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్, అస్సలు నాకు ఇంట్రెస్టే ఉండకపోతుండే. ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ స్టడీయింగ్, ఏదో నేను చదవాలి అంటే చదవాలి అన్నట్టుగానే నేను చదివేవాడిని, కానీ అవన్నీ అసలు నాకు ఇంట్రెస్టే ఉండకపోయేది. వాట్ దే టాట్ మీ టుడే I would forget after 2 days. I would not bother because there was no application of mind there to begin with. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అని అంటే, వాళ్ళు నాకు ఏం నేర్పించినా సరే అవి వితిన్ 2 daysలో నేను మర్చిపోయేటోడిని. సో నాకు దానివల్ల నాకు పెద్ద బాధ కూడా ఏం అనిపించకపోయేది, ఎందుకంటే దెర్ వాజ్ నో అప్లికేషన్ ఆఫ్ మై మైండ్ దేర్ టు బిగిన్ విత్. సో నేను అక్కడ ఇంట్రెస్టే పెట్టకపోయేవాడిని, నా మైండ్ అక్కడ వాళ్ళు చెప్పేదానిపైన ఉండకపోయేది. మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి ఏదైనా అంటే నేను అసలు దాన్ని చేయలేకపోయేవాడిని అని చెప్తున్నాడు ఇక్కడ. సో అగైన్ బేలరాజా is asking question, did you think that what they taught in school was boring, or did you feel that once you understood the concept of what was being taught you lost interest in the rest of the lesson? సో ఇంకా అతను ఏం అడుగుతున్నాడు అని అంటే, వాళ్ళు స్కూల్లో ఏదైతే చెప్తారో అది మీకు బోర్గా ఫీల్ అయ్యేదా, లేదంటే మీరు ఒకసారి ఆ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే మీకు అది నచ్చకపోయేదా అని అడుగుతున్నాడు. డిడ్ యూ థింక్ దట్ వాట్ దే టాట్ ఇన్ స్కూల్ వాజ్ బోరింగ్? సో వాళ్ళు ఏదైతే స్కూల్లో మీకు టీచ్ చేస్తున్నారో అది మీరు బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళ? వన్స్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ వాజ్ బీయింగ్ టాట్, లేదు అంటే ఆ కాన్సెప్ట్ ఏంటిది అని మీకు అర్థమైన తర్వాత మీకు అది బోర్గా అనిపించేదా? యూ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద లెసన్. సో ఆ లెసన్లో మీకు రెస్ట్ ఆఫ్ ద లెసన్ అంటే ఇంకా రిమైనింగ్ లెసన్ ఏదైతే ఉందో అందులో మీకు ఇంట్రెస్ట్ ఎందుకు ఉండకపోయేది అని. సో హఫీజ్ కాంట్రాక్టర్ చెప్తున్నాడు, లివింగ్ ఇన్ ఏ బోర్డింగ్ స్కూల్ ఈజ్ డిఫికల్ట్. బోర్డింగ్ స్కూల్ అంటే రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. సో రెసిడెన్షియల్ స్కూల్లో ఉండడం అనేది చాలా డిఫికల్ట్. ఓకే, వి వర్ జస్ట్ లివింగ్ ఫ్రమ్ డే టు డే. Nowadays there are so many tests. Back then whenever we had test we used to just copy. The teacher thought that we had done our work. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అని అంటే, బోర్డింగ్ స్కూల్స్లో ఉండడం చాలా ఇబ్బంది, కష్టంగా ఉండేది. అక్కడ డే టు డే లైఫ్ జస్ట్ ఏదో ఉండాలంటే ఉన్నట్టుగా ఉండేది. సో ఇప్పుడు ఉన్న కాలంలో డైలీ టెస్ట్లు అనేవి, దెర్ ఆర్ సో మెనీ టెస్ట్, చాలా టెస్ట్లు ఉంటాయి. ఎప్పుడైతే మాకు టెస్ట్లు ఉండేవో జస్ట్ మేము కాపీ చేసేది, పాస్ అయిపోయేది. టీచర్స్ కూడా ఏమనుకుంటుండే, ఇంకా వాళ్ళ పని అయిపోయింది అని వాళ్ళు కూడా అనుకునేవాళ్ళు అంటున్నాడు. సో బేలరాజా అగైన్ ఆస్కింగ్ క్వశ్చన్, there is a contention that giftedness and learning disabilities go hand in hand. Do you think this applies to you? సో కంటెన్షన్ అంటే మనం ఆర్గ్యుమెంట్లో ఏదైనా మనము ఏమంటారు డిస్అగ్రిమెంట్ అప్రూవల్ చేస్తామో దాన్ని కంటెన్షన్ అంటారు అనమాట. అంటే మనం కోపంగా ఏదైతే మాట్లాడతామో దాన్ని కంటెన్షన్ అంటారు. గిఫ్టెడ్నెస్ అంటే దేవుడు ఇచ్చిన తెలివితేటలు. ఓకే, లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటే మనం చదవలేకపోవటంని లెర్నింగ్ డిజేబిలిటీస్ అంటారు. సీ ద క్వశ్చన్ హియర్, దెర్ ఈజ్ ఏ కంటెన్షన్ అంటే ఒక నానుడి అనమాట. అంటే మనకు ప్రోవర్బ్స్ కొటేషన్స్ ఉంటాయి కదా, సో సేమ్ అలాగనమాట. అదేంటిది అంటే, గిఫ్టెడ్నెస్ అండ్ లెర్నింగ్ డిసేబిలిటీస్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. డూ యూ థింక్ దిస్ అప్లైస్ టు యూ? సో అతను ఏమడుగుతున్నాడు అంటే, దేవుడిచ్చిన తెలివితేటలు అండ్ ఇంకా మీరు చదవలేకపోవటం రెండు ఒకేసారి అవ్వటం, ఇది మీ రెండు ఒకేసారి అవుతున్నాయి, సో ఇది మీకు అప్లై అవుతుందా అంటే మీ లైఫ్లో ఇది నిజం అవుతుందా అంటే ఏంటిది అని అంటే, దేవుడు ఇచ్చిన తెలివితేటలు మీకు చాలా ఉన్నాయి కానీ మీరు చదవలేకపోయినారు, అట్లా అని మీరు జీరో కాదు. ఓకే, హఫీజ్ కాంట్రాక్టర్ని మనం మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నాం. సో దేవుడు అతనికి చాలా తెలివితేటలు ఇచ్చిండు. దేంట్లో అనంటే డ్రాయింగ్లో. ఓకే, ఆ డ్రాయింగ్ ఇది వేస్తే మనం దానికి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది. ఓకే, సో లెర్నింగ్ డిసేబిలిటీస్ అంటే అతను చదవలేకపోయిండు.
ఓకే. ఎంతో ఐక్యూ ఉన్న వాళ్ళకి గూడా మనం ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే మనకి ఆ నాలెడ్జ్ అనేది ఉంటది. మనకి ఇంట్రెస్ట్ అది ఒకసారి లేదు అనంటే మనం దాన్ని ఏమి చేయలేమనమాట. సో, ఇవి 2 మీకు అప్లై అవుతాయా మీ లైఫ్‌లో అని అడుగుతున్నాడు. సో, అప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్ ఏం చెప్తుండు, వెల్ టేక్ సమ్ స్టూడెంట్స్ ఫ్రమ్ మై క్లాస్ దోస్ హూ ఆల్వేస్ స్టూడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ టుడే డూయింగ్ వెరీ ఆర్డినరీ జాబ్స్. సో, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పిన అదేంటిది అనంటే నేను చిన్నగా ఉన్నప్పుడు గూడా మా క్లాస్‌లో చాలా మంది అంటే ఏం చదవని వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా మంచి పొజిషన్‌లో ఇప్పుడున్నారు వాళ్ళు. సో, ఇప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నాడంటే, సో, మా క్లాస్‌లోంచి కొంతమంది స్టూడెంట్స్‌ని తీసుకుంటే వాళ్ళ క్లాస్‌లో ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు చాలా ఆర్డినరీ జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఓకే. సో, మనం చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటామో పెద్దయిన తర్వాత అలానే ఉండాలని రూల్ లేదు. సో, చిన్నగా ఉన్నప్పుడు బాగా చదివితే పెద్దయిన తర్వాత మంచి జాబ్స్ వస్తాయన్న రూల్ గూడా లేదు. ఓకే. సో, ఎప్పటి సిట్యుయేషన్ అప్పటిదనమాట. సో, బేలరాజు అడుగుతున్నాడు ఇక్కడ, ఐ హావ్ కమ్ అక్రాస్ దిస్ సిట్యుయేషన్ సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్ వేర్ పీపుల్ టెల్ మీ దట్ దర్ క్లాస్ టాపర్స్ ఆర్ డూయింగ్ వెరీ ఆర్డినరీలీ టుడే. సో, ఇంకా బేలరాజు అంటున్నాడు, సో, నేను ఇలాంటి సిట్యుయేషన్స్‌ని చాలా ప్లేసెస్‌లో చాలా మంది దగ్గర నేను చూషిన. ఏంటిది అనంటే, వాళ్ళ క్లాస్ టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఆర్డినరీగా ఇప్పుడు వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు అని. అప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్, ఇన్ స్కూల్ ఐ థింక్ లివింగ్ అవర్ లైఫ్స్ దే ఆర్ మేడ్ అస్ స్ట్రీట్ స్మార్ట్స్. ఐ హ్యావ్ లెర్న్డ్ మోర్ బై డూయింగ్ వాట్ ఐ డిడ్ ఆన్ మై ఓన్ దెన్ వాట్ అకాడమిక్స్ వుడ్ హ్యావ్ టాట్ మీ. సో, ఇక్కడ హఫీజ్ కాంట్రాక్టర్ మనకి ఏం చెప్తున్నాడు అని అంటే, స్కూల్లో మనకి వాళ్ళు ఏం చెప్పిర్రు అంటే, మనం సొసైటీలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి. సో, ఇలాంటివి చెప్పి, ఇలాంటివి ఇలాంటివి మాకు నేర్పించి మమ్మల్ని చాలా స్మార్ట్‌గా ఉండేలాగా చేసిర్రు. ఇన్ స్కూల్ ఐ థింక్ లివింగ్ అవర్ లైఫ్స్ దే మేడ్ అస్ స్ట్రీట్ స్మార్ట్స్. స్ట్రీట్ స్మార్ట్స్ అంటే మంచి వాళ్ళగా ఉండడం. ఓకే. ఐ హ్యావ్ లెర్న్డ్ మోర్ బై డూయింగ్ వాట్ ఐ డిడ్ మై ఓన్. సో, అతను ఏం చెప్తున్నాడు అంటే, నేనైతే నా ఓన్‌గా నేను ఏదైతే చేసినో దాని నుంచి నేను చాలా నేర్చుకున్నా. దాన్ వాట్ అకాడమిక్స్ వుడ్ హ్యావ్ టాట్ మీ. సో, స్కూల్‌లో ఏదైతే చెప్పిర్రో దానికంటే కూడా నేను నా ఓన్‌గా చేసి నేర్చుకున్నదే ఎక్కువ అని చెప్తున్నాడు ఇక్కడ. బేలరాజా? సో, బేలరాజు అడుగుతున్నాడు ఇక్కడ మళ్ళీ, దట్ ఈస్ బికాస్ ద పర్సనాలిటీ అండ్ స్కిల్స్ వేర్ దేర్. You were able to find expressions in a manner you were comfortable with, and you defied every rule so that nobody would stop you from doing what you needed to do. సో, ఇదంతా దేనివల్ల జరిగింది అని అంటే, బికాస్ ద పర్సనాలిటీ అండ్ స్కిల్స్ వేర్ దేర్. పర్సనాలిటీ అంటే అతని వ్యక్తిత్వం అనమాట. అతను ఓన్‌గా ఏం చేస్తాడో అది అతను కరెక్ట్ అని భావిస్తాడు కాబట్టి, ఇంకా అతను చాలా టాలెంటెడ్ కాబట్టి ఈరోజు ఏదైతే ఉన్నాడో అతని కాళ్ళ పైన అదే అతని పర్సనాలిటీ అనమాట. ఓకే. యూ వర్ ఏబుల్ టు ఫైండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్ ఎ మేనర్ యూ వర్ కంఫర్టబుల్ విత్. సో, ఇక్కడ ఇంకా అతను ఏం చెప్తున్నాడు అంటే, యూ వర్ ఏబుల్ టు ఫైండ్ ఎక్స్‌ప్రెషన్స్ ఇన్ ఎ మేనర్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్. సో, ఇప్పుడు చూడండి, మనం ఉన్నాం. ఒక్కొక్కసారి మనకే తెలియదు మనకేం కావాలి అని కదా! సో, మనం ఎక్కడ కంఫర్టబుల్ ఉంటామో మనకు తెలియదు. మనకేం కావాలో కూడా మనకు ఒక్కొక్కసారి తెలియదు. కానీ ఇతనికి ఏమంటే, అతనికి ఏం కావాలి అనేది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అతను కనుక్కోగలడనమాట. అంటే అతను ఎక్కడ కంఫర్టబుల్ ఉండగలడు అనేది అతనికి ఈజీగా తెలిసిపోతదనమాట. అండ్ యూ డిఫైడ్ ఎవ్రీ రూల్. డిఫైడ్ అంటే రిఫ్యూజింగ్ అనమాట. రిజెక్ట్ చేయడం అనమాట. సో, అతను ఏ రూల్ అయినా రిజెక్ట్ చేస్తాడు. ఎందుకు రిజెక్ట్ చేస్తాడు అనంటే, సో దట్ నోబడీ వుడ్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ నీడెడ్ టు డూ. నువ్వేదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎవరైనా నిన్ను స్టాప్ చేయడానికి ఇది కాదు, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని అన్నప్పుడు ఆ రూల్స్‌ని నువ్వు కంపల్సరీగా రిజెక్ట్ చేస్తారు అని చెప్తున్నాడు బేలరాజా ఇక్కడ. సో, హఫీజ్ కాంట్రాక్టర్ అప్పుడు ఏమంటాడు, ఐ వాస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ థింగ్స్. ఇంకా నాకు చాలా పనుల్లో చాలా వస్తువుల్లో నాకు ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువుండే. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ఇన్ క్లాస్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఔట్‌సైడ్ ఐ వుడ్ థింక్ ఆఫ్ ద ఫ్లోయింగ్ వాటర్ అండ్ హౌ టు బిల్డ్ ఎ డ్యామ్ టు బ్లాక్ ఇట్. సో, ఇంకా ఎలాంటి వాటిలో నాకు ఇంట్రెస్ట్ ఉండే అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము క్లాస్‌లో ఉన్నాం. సో, ఇది బయట చాలా హెవీగా వర్షం పడుతూ ఉంది. అండ్ వాటర్ అనేది అంతా ఫ్లో అవుతూ ఉందనమాట. సో, ఆ ఫ్లో అయ్యే వాటర్ పైన అది బ్లాక్ అవ్వడానికి, ఆ వాటర్ అనేది బ్లాక్ అవ్వడానికి దానిపైన డ్యామ్ ఎలా కట్టాలి అనే దానిపైన నా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. ఐ వుడ్ బి థింకింగ్ అబౌట్ ద ఫ్లో ఆఫ్ వాటర్ వితిన్ ద డ్యామ్ అండ్ హౌ మచ్ ఆఫ్ వాటర్ ద డ్యామ్ వుడ్ బి ఏబుల్ టు హోల్డ్. దట్ వాస్ మై ఇంట్రెస్ట్ ఫర్ దట్ డే. సో, ఇంకా అతనికి ఏమనిపించేది అనంటే, ఐ వుడ్ బి థింకింగ్ అంటే నేను ఇంకా ఏం ఆలోచించేవాడిని అంటే, ఆ వాటర్ ఏదైతే ఫ్లో అయితుందో ఓకే వితిన్ ద డ్యామ్ అండ్ హౌ మచ్ ఆఫ్ వాటర్ ద డ్యామ్ వుడ్ బి ఏబుల్ టు హోల్డ్. సో,
ఐ మీన్ ఇప్పుడు ఒక డ్యామ్ ఉంది. ఆ డ్యామ్‌లో వాటర్ ఎంత ఫ్లో అయితుంది అనేది అంటే ఆ డ్యామ్ కెపాసిటీ ఏందో నాకు తెలుసుకోవాలని ఉండేది. దాని గురించి నేను ఆలోచించేది. ఓకే. ఆ రోజంతా ఇంట్రెస్ట్ నాకు దానిపైనే ఉండేది. Okay, when students lost a button while playing or fighting, they would come running to me and I would cut a button for them from chalk using a blade. Discipline in the school was very important and no student could afford to have a button missing. The student would get past dinner with a full neat uniform and after that it did not matter. సో స్కూల్‌లో స్టూడెంట్స్ వాళ్ళు ఆడుకునేటప్పుడు ఓకే. వెన్ స్టూడెంట్స్ లాస్ట్ ఎ బటన్ వైల్ ప్లేయింగ్ ఆర్ ఫైటింగ్. సో స్టూడెంట్స్ స్కూల్‌లో ఆడుకునేటప్పుడు వాళ్ళు ఐ మీన్ వాళ్ళ ఆడుకునేటప్పుడు గానీ, లేదంటే ఫైట్ చేసేటప్పుడు గానీ, వాళ్ళ బటన్ ఏదైతే మిస్ అయితదో, అలా మిస్ అయినప్పుడు వాళ్ళందరూ హఫీజ్ కాంట్రాక్టర్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చేవాళ్ళనమాట హెల్ప్ చేయమని చెప్పేసి. సో అప్పుడు అతను ఏం చేసేవాడు అనంటే, ఒక చాక్ పీస్ తీసుకొని దాన్ని ఒక బ్లేడ్ హెల్ప్‌తో దాన్ని నీట్‌గా రౌండ్ బటన్ లాగా రెడీ చేసి వాళ్ళకి మళ్ళీ అక్కడ ఫిక్స్ చేసేదనమాట. ఆ హోల్ నుంచి బయటకి ఇలా పెట్టేది జస్ట్. సో డిసిప్లిన్ ఇన్ ద స్కూల్ వాస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నో స్టూడెంట్ కుడ్ అఫోర్డ్ టు హ్యావ్ ఎ బటన్ మిస్సింగ్. సో స్కూల్ అంటే బోర్డింగ్ స్కూల్ కదా వాళ్ళు ఉన్నది. సో స్కూల్‌లో ఈ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. సో అందరూ కంపల్సరీగా డిసిప్లైన్‌గా ఉండాలి. సో అలా ద స్టూడెంట్ వుడ్ గెట్ పాస్ట్ డిన్నర్ విత్ ఎ ఫుల్ నీట్ యూనిఫార్మ్ అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ నాట్ మ్యాటర్. సో అలా డిసిప్లైన్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే అక్కడ డిన్నర్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళంట. సో వితౌట్ డిసిప్లైన్, వితౌట్ నీట్ యూనిఫార్మ్ వాళ్ళు డిన్నర్ ప్రొవైడ్ చేయకపోయేదేమో. మేబీ అందుకనే సో అంత డిసిప్లిన్ స్కూల్‌లో కూడా మన హఫీజ్ కాంట్రాక్టర్ చేయాల్సిన పనులన్నీ ఐ మీన్ ఫనీ ప్రాంక్స్, జోక్స్, ప్లేయింగ్, ఫైటింగ్ అన్నీ గ్యాంగ్ మెయింటైనింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు. యెస్. కానీ పెద్దయిన తర్వాత మాత్రం ఒక చాలా మంచి పొజిషన్‌లో ఉన్నారు. సో అలాంటి అతని దగ్గరికి వీళ్ళందరూ ఎళ్లి హెల్ప్ చేయమని అడిగితే అతను బ్లేడ్ హెల్ప్‌తో ఆ బటన్ అనేది ఫిక్స్ చేస్తుండే. సో ఎందుకు అనంటే కంపల్సరీగా డిసిప్లిన్, నీట్ యూనిఫార్మ్ అనేది ఆ స్కూల్‌లో ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత డిన్నర్ తర్వాత నైట్ డిన్నర్ తర్వాత అంత పెద్దగా పట్టించుకోకపోయేవాళ్ళు ఎవరైనా. సో డిన్నర్‌కి ముందు మాత్రం కంపల్సరీ వాళ్ళు నీట్‌గా యూనిఫార్మ్‌లో ఉండాలి. So again, Belaraja is asking a question. Coming to the present, how do you decide as to what kind of structure you want to give a client? సో అదంతా అక్కడ వరకు అయిపోయింది. సో ఇప్పుడు ప్రెజెంట్‌కి ఇప్పుడున్న డేస్‌కి వస్తే మీరు ఒక క్లయింట్‌కి ఎలాంటి డిజైన్స్, ఎలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ డిజైన్స్ మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు అని అడుగుతున్నాడు. సో అప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్ చెప్తున్నారు మనకిక్కడ. I look at the client's face, his clothes, the way he talks and pronounces, the way he eats and I would know what his taste would be like. సో ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడు అనంటే, నేను ఫస్ట్ ఎవరైతే క్లయింట్ నన్ను విజిట్ చేస్తారో ఫస్ట్ నేను వాళ్ళ ఫేస్, వాళ్ళ క్లాత్ అంటే వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా వర్డ్స్‌ని ప్రొనౌన్స్ చేస్తున్నారు చూస్తా. ఓకే. ద వే హీ ఈట్స్, వాళ్ళు ఎలా తింటున్నారు అండ్ ఐ వుడ్ నో వాట్ హిస్ టేస్ట్ వుడ్ బి లైక్. సో ఇవన్నీ వాళ్ళని నేను అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలిసిపోతుంది. అండ్ ఐ కెన్ రిలేట్ టు పీపుల్ ఇన్ ఏ వే దట్ వుడ్ బి కంఫర్టబుల్. సో అలా ఇవన్నీ తెలిసిన తర్వాత నేను వాళ్ళతో ముందుకు ప్రొసీడ్ అవుతా. సో వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ నాకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఐ స్కెచ్ వెరీ స్పాంటేనియస్లీ ఆన్ ఎ పేపర్ ఆన్ ద స్పాట్. సో ఇంకా వాళ్ళకి ఎలాంటి డిజైన్ కావాలి అనేది నేను అప్పటికప్పుడే స్పాంటేనియస్గా అంటే ఆన్ ద స్పాట్లో నేను డిజైన్ పేపర్లో వేసి వాళ్ళకి ఇచ్చేది. దట్ పేపర్ ఐ గివ్ టు మై పీపుల్ ఇన్ ద ఆఫీస్. సో అప్పటికప్పుడే డిజైన్ చేసి నేను ఆ పేపర్ అనేది క్లయింట్స్‌కి మా ఆఫీస్‌లోనే ఇచ్చేసేది అని చెప్తున్నాడు. సో బేలరాజు అడుగుతున్నాడు, డిడ్ యూ డూ ఇట్ ఇన్స్టింక్టివ్లీ? ఇన్స్టింక్టివ్లీ అంటే న్యాచురల్లీ అనమాట. సో న్యాచురల్లీ మీన్స్ బై హ్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ కంప్యూటరైజ్డ్, నథింగ్ ఎల్స్. సో అతని సొంత చేతులతో న్యాచురల్గా డిజైన్ చేసేవాళ్ళ మీరు అని అడుగుతున్నాడు. సో అప్పుడు హఫీజ్ కాంట్రాక్టర్ చెప్తున్నాడు, సో కాల్ ఇట్ ఇన్స్టింక్ట్, కాల్ ఇట్ అర్థమెటిక్, వాట్ ఎవర్. సో మీరు న్యాచురల్గా అయినా అనుకోండి లేదంటే ఇంకెలా అయినా అనుకోండి, నాకు అనవసరం. నా ఇట్ కమ్స్ టు మీ లైక్ మ్యాథమెటిక్స్, పుట్టింగ్ డిజైన్, కన్స్ట్రక్షన్, సైకాలజీ అండ్ సోషియాలజీ టుగెదర్ అండ్ మేకింగ్ ఏ స్కెచ్ ఫ్రమ్ ఆల్ దట్ ఈజ్ మ్యాథమెటిక్స్. సో ఇంకా అతను ఏం చెప్తున్నాడు అనంటే, నా వరకు వస్తే అదొక మ్యాథమెటిక్స్, డిజైన్ చేయడం కన్స్ట్రక్షన్ని అండ్ లైక్ సైకాలజీ నేను ఎలా థింక్ చేస్తానో అది అండ్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కలిపి నేను చేస్తా అని చెప్తున్నాడు. సో ఇక్కడ కాల్ ఇట్ ఇన్స్టింక్ట్, మీరు ఇన్స్టింక్ట్ అంటే న్యాచురల్గా అనుకోండి లేదంటే మ్యాథమెటికల్గా అనుకోండి, కానీ ఇప్పుడు నాకు మాత్రం ఇది నవ్ ఇట్ కమ్స్ టు మీ లైక్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు నాకు ఇది ఒక మ్యాథమెటిక్స్ లాగానే అయిపోయింది. ఏంటిది అంటే పుట్టింగ్ డిజైన్స్,
డిజైన్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కంపల్సరీ మనం ఏరియా ఎంత ఉందో దాన్ని వర్టికల్గా, హారిజెంటల్గా, దేనికి ఏ పార్ట్కి ఎక్కడ ఎంత ప్లేస్ తీసుకోవాలో అది. అండ్ సైకాలజీ అండ్ సోషాలజీ టుగెదర్ అండ్ మేకింగ్ ఎ స్కెచ్ ఫ్రమ్ ఆల్ దట్ ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్. సో మీరు అది సైకాలజీగా అంటే మెంటల్గా అనుకోండి, లేదంటే అందరిని కలిపి అనుకోండి, ఆల్ టుగెదర్. సో ఈ స్కెచ్ నేను వేస్తే ఇదంతా నాకు సేమ్ ఒక మ్యాథమెటిక్స్ లాగానే అయ్యింది అని చెప్తున్నాడు. సో హియర్ వి ఆల్మోస్ట్ కమ్ టు ఎ ఫుల్ సర్కిల్ వేర్ మిస్టర్ కాంట్రాక్టర్ హ్యాస్ డిరైవ్డ్ హిజ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఇప్పటివరకు మనకు మ్యాథమెటిక్స్ అంటే ఒక డెఫినేషన్ ఉండేది, కానీ ఇప్పుడు ఇదంతా మనము చూసుకుంటే కనుక మిస్టర్ హఫీజ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో అతను ఒక కొత్త డెఫినేషన్ అనేది మ్యాథమెటిక్స్కి ఇచ్చిండు. టేకింగ్ ఇట్ ఫ్రమ్ ఎ సబ్జెక్ట్ హీ హేటెడ్ టు ఎ సబ్జెక్ట్ హీ నౌ లవ్స్ డీలింగ్ విత్. సో ఒక సబ్జెక్ట్ అతనికి మనం స్టార్టింగ్లో చూసినట్టయితే లెసన్లో అతనికి మ్యాథ్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండకపోయేది, ఇష్టం ఉండకపోయేది. సో అలాంటి హేట్ చేసే సబ్జెక్ట్ నుంచే ఇప్పుడు అతను ఆ సబ్జెక్ట్ని డీల్ చేసే అంత లవ్ చేస్తున్నాడు, అంటే అంత అఫెక్షనేట్గా అతను ఇప్పుడు వర్క్ కంటిన్యూ చేస్తున్నాడు, అతను ఆర్కిటెక్చరింగ్ వర్క్ అనేది అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. So this is the lesson about the treasure within 2. I hope you understand the lesson. For more videos, please like, share and subscribe my channel.